Hi JEE aspirants and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy JEE. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంతకుముందు అయితే వీడియో చేశాను, మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మరి మీ యొక్క ఎగ్జామ్ సిటీ సెంటర్ అవుతుందమ్మా. అది మరి ఆల్రెడీ కూడా అది నిజమే. ఆల్రెడీ ఇంతకుముందు ఆధార్లో ఉన్న పర్మనెంట్ అడ్రస్ కానీ ప్రజెంట్ అడ్రస్ కానీ మీ యొక్క ఎగ్జామ్లో సిటీ సెంటర్ అదే అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్గా అయితే డేటా ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ అఫీషియల్గా అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు ఎక్కడైనా సపోజ్ ఇఫ్ యు ఆర్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం, వైజాగ్లో ఉండేవాళ్ళు, మీ వైజాగ్లో ఆధార్ కార్డు నెంబర్ ఉంటే వైజాగే సెంటర్ అవుతుంది. అదేవిధంగా విజయవాడలో ఉన్న వాళ్ళకి విజయవాడే సెంటర్ అవుతుంది. ఆల్మోస్ట్ అదే ఫైనల్ అవుతుంది 100%. ఆ విధంగా వీళ్ళు దీనిలో కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఆ బులెటిన్లో ఇచ్చారు కదా, ఆ బులెటిన్ ఒకసారి మనం చెక్ చేయాలి. మరి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకి JEE మెయిన్ 2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఈ బులెటిన్ ప్రకారం మీ ఆధార్ అడ్రస్సే మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలు అయితే లేవు. ఇక్కడ వీళ్ళు అఫీషియల్గా ఇచ్చారు, దీనిలో అఫీషియల్గా ఇచ్చారు, దానిలో నో డౌట్. ఇక్కడ ఏంటంటే ది సిటీ వేర్ JEE మెయిన్ సెషన్ విల్ బీ కండక్టెడ్ while applying candidate can select maximum 4 cities in their choice within the state provided in the present and permanent address. All efforts will be made allotted city of examination candidate in order of choice. ఇది గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ ఫ్యూ క్యాండిడేట్స్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి క్లియర్గా మీరు మెన్షన్ చేసినప్పుడు వైల్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ద క్యాండిడేట్ కెన్ సెలెక్ట్ మ్యాక్సిమం 4 కన్వీనియంట్ సిటీస్ సపరేట్. మరి దీనికి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు కదా, సిటీస్ లిస్ట్. దేర్ చాయిస్ ఆఫ్ సిటీస్ ఫర్ ద ఎగ్జామ్ సెంటర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ప్రయారిటీ. ద చాయిస్ ఆఫ్ సెంటర్ విల్ బీ లిమిటెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైందో లేదో కొంతమందికి. ది చాయిస్ ఆఫ్ సెంటర్ విల్ బీ లిమిటెడ్ టు స్టేట్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ స్టేట్ ఆఫ్ ప్రజెంట్ అడ్రస్ ఓన్లీ. అండ్ సర్టన్ కేసెస్ ఓన్లీ వన్ ఆప్షన్ మే బీ అవైలబుల్ బేస్డ్ ఆన్ ద అడ్రస్ క్రైటీరియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ ద ఫారిన్ కంట్రీస్ అయితే అది వేరే విషయం. మనకి చాయిస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. మీరు ఎక్కడే సపోజ్ మీరు గుంటూరు వాసులు అనుకో, గుంటూరు మీ యొక్క పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ ఉందనుకోండి, గుంటూరులోనే మీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చే అవకాశం. సపోజ్ నాది గుంటూరు, నేను గుంటూరులో ఉంటాను, నా ఆధార్ కార్డు గుంటూరు, నేను గుంటూరులో ఉండి నేను వైజాగ్ పెట్టుకుంటే అది చెల్లదు. అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ నాది నెల్లూరు, నేను నెల్లూరులోనే పెట్టుకోవాలి. నాది ఆధార్ బేస్డ్. మీ ఆధార్ అడ్రస్ ఎక్కడుంటే అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా నెల్లూరు నుంచి నేను ఒంగోలు వెళ్ళాను కదా, ఒంగోలులోనే మరి ఒంగోలు రాదు, మీకు నెల్లూరులోనే వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆధార్ అడ్రస్సే మీ యొక్క ఎగ్జామ్ సిటీ సెంటర్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకుని ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండదమ్మా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టూడెంట్స్ ఎక్కడ మీరు సిటీ సెంటర్ అనేది ఆటోమేటికల్లీగా అది తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మీరు ఏం చేస్తారు, ఆధార్ కార్డులో ఉన్నది సపోజ్ అక్కడ మరి చాయిసెస్ ఇచ్చారు కదా, మ్యాక్సిమం ఆఫ్ కన్వీనియంట్ చాయిసెస్ ఇచ్చారు కదా, మీరు ఆధార్ కార్డులో ఉన్న డేటానే పెట్టుకోండి. వేరే డేటా పెట్టుకోవడానికి వీలు లేదు. ఒకవేళ సార్ మరి ఆధార్ కార్డులో నాది వైజాగ్ ఉంది కదా సార్, మరి ఆధార్ కార్డులో వైజాగ్ ఉంది, నేను గుంటూరులో ఎగ్జామినేషన్ రాయాలి, గుంటూరులో కానీ విజయవాడలో కానీ రాయాలనుకుంటున్నాను అంటే మీరు మరి అట్లా కాదు. ఇఫ్ యూ వాంట్ దట్ ఫెసిలిటీ యూ కెన్ చేంజ్ యువర్ అడ్రస్ టు గుంటూరు కానీ విజయవాడ కానీ చేంజ్ చేసుకుని, హైదరాబాద్ కానీ చేంజ్ చేసుకుని, అట్లా చేంజ్ చేసుకుంటే మరి మీరు ఆధారం చేంజ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఆప్షన్ 27వ తారీఖు దాకా ఉన్నాయి కదా, మనకి 27th డేట్ దాకా ఉంది. మీరు ఆధార్ కార్డు మీరు అడ్రస్ అప్డేట్ చేసుకున్నారనుకోండి, ఆధార్ కార్డు ఒక 3 daysలో అప్డేట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. మీరు 27th అంటే మ్యాండేటరీగా నేను అందరికీ మీరు ఆధార్ మార్చుకోమని నేను సలహా అయితే ఇవ్వట్లేదు. ఎవరైతే నాకు కంపల్సరీగా నేను గుంటూరులోనే రాయాలి సార్, మరి హైదరాబాద్లోనే రాయాలి, సపోజ్ నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లోనే ఉంటే నేను ఎక్కడ వరంగల్లో ఖమ్మమో రాయాలనుకున్నాను. అలాంటప్పుడు కొద్దిగా మరి ఆధార్ మార్చుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని సాధ్యమైనంత వరకు మీ ఆధార్ బేస్ అడ్రస్సే వెళతో నేను ఫైనల్గా సెలెక్ట్ చేస్తున్నాను. మీరు సాధ్యమైనంత వరకు ఆధార్ బేస్డే వెళ్ళండి.
ఆధార్ బేస్డ్, ఆధార్లో ఏ అడ్రస్ ఉందో అది మాత్రమే పెట్టుకుంటే మీకు మంచిది. ఆటోమేటిక్ లేకపోతే వాళ్ళే ఆటోమేటిక్గా సిస్టమ్ ఇచ్చేస్తుంది, దానిలో నో ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చేసారు కదా, ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళు గమనించుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనే ఇచ్చారు. ఈ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటే ఆధార్లో ఉన్న ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ మాత్రం ఇవ్వాలి. లేకపోతే మీరు మరి మిస్ మ్యాచ్ అవుతుందమ్మా, డేటా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే మీ యొక్క ఆధార్లో ఉన్న అడ్రస్సెస్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి, లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక్కడ మరి అదేవిధంగా చూసినట్టయితే మీరు మెయిన్గా ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్న కదా ఒక ఆప్షన్ ఐడెంటిఫై టైప్ డీటెయిల్స్, అంటే ఆధార్ కార్డు బేస్డ్ మాత్రమే మరి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు ఉండదు కదా, ఇక్కడ ఆధార్ బేస్డ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఆధార్ నంబరు ఇవన్నీ క్లారిటీగా ఇవ్వండి. ఆటోమేటిక్గా ఆధార్ నుంచి మీ యొక్క డేటా అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆధార్ను తీసుకున్నప్పుడు వీళ్ళు ఒక ఓటీపీ వస్తుందమ్మా, మీకు ఓటీపీ వస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ చేయండి. ఓటీపీ మీ యొక్క డేటాని అక్కడ నుంచి ఫెచ్ చేయడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి అపార్ ఐడి కూడా ఉంటుంది, అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ అపార్ ఐడి కూడా దీనిలో వచ్చేస్తుంది. మరి కమింగ్ టు సిటీ సెంటర్, ఎగ్జామ్ సిటీ సెంటర్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 2 3 4. సార్ మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, నేను డిఫరెంట్గా పెట్టుకోవడానికి లేదమ్మా. మీది ఎక్కడైతే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఉందో మరి ఆ విధంగానే మరి పెట్టుకోవాలి. సపోజు నాకు ఆధార్ కార్డులో నా డీటెయిల్స్ హైదరాబాద్ ఉంది, నేనేం చేయాలి, హైదరాబాద్నే ఫస్ట్ పెట్టుకోవాలి. సపోజు నేను హైదరాబాద్ని పెట్టుకుంటే వరంగల్ పెట్టుకుంటే వాళ్ళు ఎవరు దేవుంటికి ఇవ్వదు, వరంగల్ అయితే ఫస్ట్ చాయిస్. అది గుర్తుపెట్టి ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాడు చాయిసెస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆధార్ బేస్డ్ మీకు సిటీ సెంటర్, ఎగ్జామ్ సెంటర్ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మీరు టైమ్స్లో కూడా మరి న్యూస్ పేపర్ ఫర్ జేఈ మెయిన్ ఎగ్జామ్ సిటీస్ టు బి అలాటెడ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారమే వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. యాజ్ పర్ ఆధార్ మీ ప్రకారమే మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అలాకేట్ అవటం అయితే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా వీళ్ళు ఎన్టీఏ will allow the examination center city strictly based on permanent and current address linked to the candidate Aadhaar card, marking shift towards greater transparency and fairness and smoother logistics. అదే విధంగా చూసినట్టయితే ది న్యూ ఈకేవైసీ ఎనేబుల్డ్ అన్ సిస్టమ్ సెట్ టు డెబట్ విత్ జేఈ మెయిన్ 2026 అలైన్ విత్ రికమెండేషన్ ఆఫ్ ద రాధాకృష్ణ కమిటీ, అది 2024లో ఉంది. అందుకని ఎవరు కూడా ఈకేవైసీని అప్డేట్ చేసుకోండి. ఎవరైతే మరి అప్డేట్ చేసుకోలేదో మీకు ఒకసారి కేవైసీని సపోజ్ ఈ కేవైసీని నో యువర్ కస్టమర్ డీటెయిల్స్కి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ మరి మీ అడ్రస్ కానీ మిస్ మ్యాచ్ అయితే, రాంగ్ మిస్ మ్యాచ్ ఉంటే మీరే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క అడ్రస్ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు కానీ ఇంకా మనకి 27వ దాకా టైం ఉందమ్మా, నో ప్రాబ్లం. 27th దాకా టైం ఉంది. లాస్ట్ మూమెంట్లోనే 20th నుంచే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అంతా హరీబెరీ అవ్వాల్సిన అవసరం కూడా నా దృష్టిలో లేదు. మరి ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ద దావిరి అకాడమీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.